హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక స్పెషల్ వీడియో, డిఐవై సిరీస్ వీడియో. ఇలా ఉన్న కర్టన్ని నేను ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ సింపుల్గా 4 ఎలిమెంట్స్ తీసుకున్నాను అనమాట డిజైన్ చేయడానికి, లుకింగ్ నీట్గా రావడానికి. ఎక్కువ అయితే తీసుకోలేదు. ఫస్ట్లీ లీవ్స్, దియాస్ అండ్ నెట్. ఈ నెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి వైట్ కలర్ నెట్. ఇది వచ్చేసి బర్త్డే పార్టీస్కి అలా కిట్స్ వస్తాయి కదా మనకి, ఆ కిట్లో వస్తుంది ఈ నెట్ అనేది. ఫస్ట్లీ ఈ విండోకి నేను నెట్ ఫ్యాబ్రిక్ని వేస్తున్నాను. టూ పీసెస్ వచ్చాయి ఈ నెట్ ఫ్యాబ్రిక్లో. ఒక పీస్ వేసిన తర్వాత మళ్ళీ సైడ్కి జరిపేసి అది వేస్తున్నాను. ఒకదాని మీద ఒకటి కాకుండా సైడ్ వేస్తున్నాను. అండ్ సెకండ్ వచ్చేసి ఈ నెట్ విండోకి హాఫ్ సైడ్ వచ్చేసి ఒక పీస్, నెక్స్ట్ హాఫ్ సైడ్ వచ్చేసి ఇంకో పీస్ వేస్తున్నాను. మన ఛానల్లో ఇంకా చాలా డిఐవైస్ రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి, మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నేను వీడియో పెట్టగానే. అండ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే వెల్కమ్ టు మై ఛానల్. అండ్ మీరు ఇంకా ఎలాంటి డిఐవైస్ కోరుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి డిఐవైస్ చేస్తాను. మీరు అనుకున్న డిఐవైస్ అన్నీ పోస్ట్ చేస్తాను, వ్లాగ్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను. అండ్ ఫైనల్లీ నెట్ ఫ్యాబ్రిక్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఈ నెట్ ఫ్యాబ్రిక్కి నేను సీరియల్ లైట్స్ ఉంటాయి కదా, అవి నేను సింగిల్ కలర్ లైట్స్ తీసుకున్నాను అనమాట. గోల్డ్ కలర్, ఓన్లీ గోల్డ్ కలర్ తీసుకున్నాను. గోల్డ్ కలర్ అయితే లుకింగ్ బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సో నేను అన్ని గోల్డ్ కలరే తీసుకున్నాను. అండ్ ఈ గోల్డ్ కలర్ లైటింగ్స్ అన్నీ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ లీవ్స్ అవి వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. మీషోలో కూడా చాలా రేట్ తక్కువ ఉంది. ఒకసారి కంపేర్ చేసుకొని తీసుకోండి. మీషో అయితే బెస్ట్ అనిపిస్తుంది ఇలాంటి ఐటమ్స్కి. కాస్ట్ కూడా చాలా తక్కువే అది. అండ్ నేను వచ్చేసి 3 లైన్స్ ఆఫ్ లీవ్స్ తీసుకున్నాను. ఆ లీవ్స్ పెట్టిన తర్వాత లుక్ చాలా బాగుంది, కొంచెం ఎలివేట్ అయింది ఆ లీవ్స్ వల్ల. సో నేను ఆ లీవ్స్ని అలాగే ఉంచేశాను. ఫైనల్లీ ఈ లీవ్స్, ల్యాంప్స్ అన్నీ చాలా లుక్ ఎలివేట్ అయ్యాయి. చాలా సింపుల్గా నేను తీసుకున్న కొన్ని ఐటమ్స్కే ఇంత గ్రాండ్ లుక్ వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనుకున్న దానికంటే లుక్ చాలా బాగా ఎలివేట్ అయింది. ఇక్కడ ఏమి గ్లూస్, ప్లాస్టర్స్ ఏమి యూజ్ చేయట్లేదు. జస్ట్ నాకు అన్నీ అక్కడ ఉన్నాయి, దానికే నేను అన్నీ సెట్ చేసేసుకున్నాను. రాడికే పెట్టేశాను. ఫైనల్లీ మన లుక్ వచ్చేసి ఎంత బాగుందో చూడండి. ఫైనల్ లుక్ అంతా ఇలా వచ్చేసింది. అండ్ నేను ఇక్కడ దియాస్ యాడ్ చేస్తాను. ఫస్ట్లీ దియాస్ యాడ్ చేయకుండా ఒక లుక్ చూపిస్తున్నాను. సైడ్స్కి ఒక లైన్ లీవ్స్ వేసాను, రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి. అండ్ పైన వచ్చేసి లీవ్స్ వేయకుండా జస్ట్ ఊరికి అలా వదిలేసాను అనమాట, స్ట్రైట్గా పెట్టకుండా. కొంచెం లుక్ డిఫరెంట్గా కనపడుతుంది కదా, సో నేను అలా ప్లాన్ చేశాను. అండ్ ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.